ఆ రోజు పేతురు చేసిన అద్భుతం ఏంటో తెలుసా అండి? నిరాశలో కూడా, నిస్పృహలో కూడా, నీరసంలో కూడా, పేతురు కొంచెం సహాయం చేస్తావా నా సేవలో, నాకు వచ్చి కాస్త సహకరిస్తావా అని అంటే, పేతురు అలాగే ప్రభువా అని చెప్పి వచ్చి తన ధోనిని లోపలికి తోసి యేసు వాక్యం చెప్పడానికి ఆ రోజు పేతురు సేవలో సహాయపడ్డాడు. అది చూసిన దేవుడు ఏమన్నాడు తెలుసా? పేతురు రా, నీకున్న అవసరం ఏంటి నాకు బాగా తెలుసురా. ఎక్కడికి ప్రభువా? చేపలు పడదు కానీ రా, రాత్రి ఎంత ప్రయాసపడ్డావయ్యా, ఒక చేప కూడా దొరకలేదయ్యా. అయినను నువ్వు చెబుతున్నావు కాబట్టి నేను వస్తా. నీ మాట చొప్పున చేపలు పగలు పట్టరు, చేపలు రాత్రులే పడతారు. ఎందుకని నువ్వు వల వేసినప్పుడు రాత్రులు ఆ చేపలకు ఆ వల కనిపించదు. పగలు వల వేస్తే ఆ సూర్య కాంతిలో వలలు స్పష్టంగా కనిపిస్తాయి కాబట్టి తప్పించుకుపోతాయి. కాబట్టి పగలు చేపలు పట్టవండి. నా ప్రభు తలుచుకుంటే పగలు కూడా చేపలు దొరుకుతాయి.